నెక్స్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఇవి చెప్పాడు. దీంట్లో చూసారా స్టేట్మెంట్ 1లో మస్ట్ అడాప్ట్ అంటున్నాడు. మస్ట్ అడాప్ట్ ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. బేసిక్గా ఇట్లాంటివి జనరల్గా నెగిటివ్ అవుతాయి. సో 1 ఎలిమినేట్ చేసేస్తే మనకి ఇప్పుడు ఇంకేంటుంది ఆప్షన్. సో మనకు ఆన్సర్ వచ్చేసింది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు పాలీథెలిన్ టెరెఫ్లెథలేట్ వాట్ ఎవర్ దట్ నేమ్. ఇదేంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్. బేసిక్గా పాసిబిలిటీ గురించి అడుగుతూ ఉంటాడు. చూసారా, ఇట్స్ ఫైబర్స్ కెన్ బి బ్లెండెడ్ విత్ వూల్ అండ్ కాటన్ ఫైబర్స్ టు రీఇన్ఫోర్స్ దేర్ ప్రాపర్టీస్ అంటున్నాడు. ఎస్, బ్లెండబిలిటీ క్యాన్ బి దేర్ యాక్చువల్లీ. సో ఇది జనరల్గా కరెక్ట్ అవుతుంది అనమాట. స్టేట్మెంట్ 3 చూడండి, ఇది కూడా అంతే. కెన్ బి రీసైకిల్డ్ ఇన్ టు అదర్ ప్రోడక్ట్స్ అంటున్నాడు. ఎస్, జనరల్లీ ఆల్మోస్ట్ ఎనీథింగ్ కెన్ బి రీసైకిల్డ్ కదా. సో ఇది కరెక్ట్ అవుతుంది. స్టేట్మెంట్ 2 చూడండి, కంటైనర్స్ మేడ్ ఆఫ్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ ఎనీ ఆల్కహాలిక్ బెవరేజ్ అంటున్నాడు. ఎనీ అంటున్నాడు. ఎనీ అనేది మరి ఎక్స్ట్రీమ్ అనమాట. సో ఇలా ఎక్స్ట్రీమ్ ఉన్నవి జనరల్గా రాంగ్ అవుతాయి. కాబట్టి మీరు ఈ విధంగా ఆన్సర్స్ని ఈజీగా డిరైవ్ చేసేసుకోవచ్చు. 16 చూడండి, ఇది పాసిబిలిటీకి సంబంధించింది. స్టేట్మెంట్ 1 సమ్ మష్రూమ్స్ హ్యావ్ మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నాడు. సో ఎక్కడో ఒక చోట ఈ భూ ప్రపంచంలో కనీసం 2 మష్రూమ్స్ అయినా, కనీసం సమ్ అంటే మోర్ దాన్ 1 కదా. సో అవి మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నవి కనీసం ఉంటాయి కదా. అవి ఉండవు అని ఎగ్జామినర్ ప్రూవ్ చేయలేడు కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే. సెకండ్ స్టేట్మెంట్ సమ్ మష్రూమ్స్ హ్యావ్ ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీస్ అన్నాడు. ఎస్, సేమ్ ఇవన్నీ పాసిబిలిటీ గురించి చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ స్టేట్మెంట్సే. మీకు ఇంకొక ఇంపార్టెంట్ చెప్తాను. రీసెంట్లీ యూపీఎస్సీ ట్రెండ్ చేంజ్ చేసిందండి. ఇంతకుముందు ఆప్షన్ ఏబిసిడిలో ఓన్లీ 1 కరెక్ట్, ఓన్లీ 2 కరెక్ట్, ఓన్లీ 2, 3 కరెక్ట్ ఇలా ఇచ్చేది. ఇప్పుడు కూడా కొన్ని క్వశ్చన్స్లో వస్తున్నాయి. సిన్స్ 2 to 3 years ఇప్పుడు ఏంటంటే ఆప్షన్స్లో ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 అని ఇస్తున్నాడు. అంటే ఇంతకుముందు ఏమయ్యేదంటే ఎలిమినేషన్ చేసుకోవడానికి ఈజీ అయ్యేది అనమాట. నెంబర్స్ ఇస్తే 1, 2, 1, 3, 4 అలాగా. అట్లా కాకుండా ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి ఎప్పుడైతే. సో ఇది కొంచెం ఎలిమినేట్ చేయడానికి డిఫికల్ట్ అని చాలామంది ఎలిమినేషన్ ట్రిక్స్ వర్క్ చేయట్లేదు అని చెప్తున్నారు. నో, దట్ ఈస్ రాంగ్. మనము పాసిబిలిటీ ఉంటుందండి. వీ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ వీ హ్యావ్ టు డీప్ డిగ్ ఇన్ టు సో మెనీ పాసిబిలిటీస్. ఈవెన్ ఇప్పుడు కూడా పాసిబిలిటీ ఉంది. ఈవెన్ యూపీఎస్సీలో కానీ, ఏపీపీఎస్సీలో కానీ, టీఎస్పీఎస్సీలో కానీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇది కూడా పాసిబిలిటీకి సంబంధించిందే. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటున్నాడు. సమ్ పాసిబిలిటీ మీరు చదివి చూడండి స్టేట్మెంట్స్, ఇవి కరెక్టే అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది చూసారా, ఇది ఎక్స్ట్రీమ్ కీవర్డ్స్కి సంబంధించింది. ఇక్కడ చూడండి, మార్సుపియల్స్ కెన్ థ్రైవ్ ఓన్లీ ఇన్ మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్ విత్ నో అంటున్నాడు. ఎక్స్ట్రీమ్ ఇవన్నీ ఓన్లీ, నో. సో ఇట్లాంటివి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ జనరల్లీ రాంగ్ అవుతాయి. ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఈ ఆప్షన్ సిలో మాత్రమే ఉంది స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్ అని. సో స్ట్రైట్ అవే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ఎక్స్ట్రీమ్ కీవర్డ్స్కి సంబంధించిందే. లైక్ మోర్ అని, ఇండియా హ్యాస్ మోర్ ఏరియబుల్ ఏరియా దాన్ చైనా అంటున్నాడు. ఇది ఎక్స్ట్రీమ్. అండ్ స్టేట్మెంట్ 3 చూడండి, ద యావరేజ్ ప్రొడక్టివిటీ పర్ హెక్టర్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఇన్ చైనా అంటున్నాడు. ఇది కూడా ఇన్కరెక్టే. హయ్యర్ దాన్, మోర్ దాన్ ఇలాంటివి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అనమాట, ఇన్కరెక్ట్ అవుతాయి. ఈవెన్ మీరు జనరల్గా ఒకసారి అర్థం చేసుకుని చూడండి ఈ స్టేట్మెంట్ని. ఇండియాలో ఇండియన్ అగ్రికల్చర్లో ఈ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుందా కంపేరింగ్ టు చైనా? నో, చైనా ఈజ్ సమ్వాట్ హైలీ మెకనైజ్డ్ కంట్రీ. వాళ్ళ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది అనమాట, మీరు కామన్ సెన్స్ అప్లై చేసినా కూడా. సో ఈ విధంగా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీకు ట్రిక్స్ కాదు. ఇదేంటంటే మీకు అది ఖచ్చితంగా రాదు అని ఫిక్స్ అయిపోతే మీరు ఆ క్వశ్చన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్ అండ్ ట్రిక్ అనమాట ఇన్ మేనేజింగ్ ద ఎగ్జామ్ ప్రెషర్ అండ్ టైం. ఇప్పుడు చూసారా, ఇది టచ్ నాట్ క్వశ్చన్ కైండ్ ఆఫ్ థింగ్. మీకు తెలిస్తే కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు, లేదంటే లేదు.
ఇప్పుడు ఇందులో గానీ, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో గానీ, ఎగ్జాక్ట్ అడిగితేనే మీకు తెలిస్తేనే ఆన్సర్ చేయగలరు. చేయలేని వాటిని వదిలేయండి. అలా వదిలేసి మిగతా క్వెషన్స్ మీద టైం కేటాయించడం వైస్ డెసిషన్. ఎందుకంటే చివర్లో ఈజీ క్వెషన్స్ ఉండొచ్చు. మీకు తెలిసినవి ఉండొచ్చు గదా! నెక్స్ట్ క్వెషన్ ఇది కూడా పాసిబిలిటీకి సంబంధించిందే. స్టీల్ స్లాగ్ కెన్ బి మెటీరియల్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. అంటే దేంట్లో వాడతారు అని. కన్‌స్ట్రక్షన్ ఆఫ్ బేస్ రోడ్ వై నాట్? వి కెన్ యూజ్. ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సాయిల్ వి కెన్ యూజ్. ప్రొడక్షన్ ఆఫ్ సిమెంట్ వి కెన్ యూజ్. ఇలా కాకుండా ఇంకా ఏదన్నా గానీ దాంట్లో కూడా వాడతారంటే యెస్ వి మే యూజ్ ఇట్. కెన్ గదా! కెన్ బి యూజ్డ్ అంటున్నాడు. సో, పాసిబిలిటీ ఉంది. సో, కాబట్టి ఇది కరెక్ట్ అవుతదనమాట జనరల్లీ. నెక్స్ట్ క్వెషన్ ఇది కూడా పాసిబిలిటీకి సంబంధించిందే. కానీ ఇక్కడ ఒక కొంచెం అటెన్షన్ పే చేయండి. ఇటు చూసారా సోలార్ పవర్ కెన్ బి యూజ్డ్. ఇక్కడ కెన్ ఉంది కదా అని చెప్పి కరెక్ట్ అవుతుంది అనుకోద్దండి. ఒకసారి చూడండి. ఈ 2 స్టేట్మెంట్స్ రాంగే. ఎందుకంటారా? చూడండి సోలార్ పవర్ కెన్ బి యూజ్డ్ ఫర్ రన్నింగ్ సర్ఫేస్ పంప్స్ అన్నాడు. యెస్ ఇక్కడ వరకు కరెక్ట్. అండ్ నాట్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ అంటున్నాడు. అలా ఏమి ఉండదు కదా! సోలార్ పవర్‌ని ఈవెన్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ ఆల్సో. సో, సగం స్టేట్మెంట్ వరకు ఇది కరెక్టే. ఇక్కడికొచ్చేసరికి తేడా కొట్టింది. సో, రాంగ్ ఆన్సర్ అనమాట. ఇలా రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ సోలార్ పవర్‌ని ఈ గ్రిడ్స్ వస్తున్నాయి కదా! సోలార్ గ్రిడ్స్ మనకు ఓఎస్ఓజీ అనేది కూడా ఉంది కదా! వన్ సోలార్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ అని. సో, ఏంటి బేసిక్‌గా ఆ గ్రిడ్‌లో సోలార్ పవర్‌ని స్టోర్ చేసి దాన్ని ఏ విధంగానైనా వాడుకోవచ్చనమాట. సబ్‌మెర్సిబుల్ పంప్స్ కావచ్చు, రన్నింగ్ సర్ఫేస్ పంప్స్ కావచ్చు అట్లా. సేమ్ సెకండ్ స్టేట్మెంట్ కూడా అంతే. సోలార్ పవర్ కెన్ బి యూజ్డ్ ఫర్ రన్నింగ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్. ఇక్కడ వరకు కరెక్టే. అండ్ నాట్ ద వన్స్ విత్ పిస్టాన్ అంటున్నాడు. నో అట్లేం ఉండదు. సో, అన్నిటికి వాడొచ్చు. సో, మీరు కెన్ బి ఉంది కదా అని చెప్పి సగం చదివి ఇది కరెక్టే ఉంటుందని పెట్టుకోవద్దండి. సో, ఇది ఎందుకు ఇలా ఇచ్చాడంటే ఎగ్జామినరు మీ లెవెల్ ఆఫ్ అటెన్షన్ ఎంత ఉంది అని కూడా టెస్ట్ చేయడానికనమాట. కంప్లీట్‌గా చదివి అర్థం చేసుకోండి. జస్ట్ లైక్ ఇచ్చిన వాటిలో ఇన్‌కరెక్ట్ ఏది అనేది ఉందనుకోండి, అప్పుడు కూడా బిస్కెట్ అవుతది. ఓకే. సో, అడిగింది కరెక్టా కాదా అని ప్లస్ థరోగా చదవడం ఇంపార్టెంట్.